నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీకు వీడియో అనమాట. ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో కొంతమంది అయితే సోషల్ మీడియాలో వీడియోలు అయితే పెడుతూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది, దయచేసి సోషల్ మీడియాలో ఆకాశంలో కనిపిస్తూ ఉన్న క్షిపణులు కానీ డ్రోన్లకు సంబంధించిన వీడియోలు పెట్టవద్దు, ప్రజలు భయాందోళనలకు గురవుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు. కానీ వినకుండా అయితే వీడియోలు పెడుతూ ఉన్నారనమాట. అలాగే నిన్న ఒక మహిళ అయితే నాకు ఫోన్ చేసిందనమాట. ఇండియా నుంచి ఒక మహిళ ఫోన్ చేసి మా భర్త కువైట్లో ఉన్నాడన్న, అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్తే కానీ అక్కడ ఏం లేదమ్మా, నార్మల్గానే ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా ఎయిర్ బేసుల మీద ఇరాన్ చేస్తూ ఉంది, మన ప్రజలకు మన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమెకైతే నేను చెప్పాను అనమాట. కానీ మీరేమో చెబుతూ ఉన్నారు, కానీ నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ కొంతమంది మా ఇంటి మీద నుంచి డ్రోన్లు పోతూ ఉన్నాయి, మా పక్కన బాంబులు పడ్డాయి, మా పక్కన మిసైల్స్ పడ్డాయి అని చెప్పేసి వీడియోలు పెడుతూ ఉన్నారు. అవి కువైట్వి కాదులేమ్మా, ఇరాన్ మరియు అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఆ వీడియోలు ఉంటాయంటే లేదన్నా మన తెలుగు వాళ్ళే వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు, పలానా చోట అలా పడుతుంది ఇలా పడుతుంది, మా భర్తకు ఏమైనా అయిపోతుందని చెప్పేసి ఆమె ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకైతే దండం పెడతాను, దయచేసి క్షిపణుల వీడియోలు కానీ ఆల్ముత్లాలో ఏదో ఒక డ్రోన్ పడిందని చెప్పేసి క్షిపణి పడింది అని చెప్పేసి వీడియో పెట్టేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో భయాందోళనకు గురవుతూ మా నాన్నకి ఏమవుతుందో, నా బిడ్డకి ఏమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో, నా భార్యకి ఏమవుతుందో అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారు. ఎవ్వరికీ ఏమీ కాదు, ఇరాన్ చెప్పింది కేవలం అమెరికా ఎయిర్ బేసులను లక్ష్యం చేసుకుని మాత్రమే మేము దాడులు చేస్తాము. కువైట్లో ఉన్న ప్రజలకు కానీ గల్ఫ్ దేశాల్లోని ఇతర దేశాలు ఉన్నాయి కదా, సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, సాధారణ ప్రజల జోలికి మేము వెళ్ళమని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, దయచేసి ఇటువంటి వీడియోలు పెట్టవద్దని చెప్పి ప్రతి ఒక్కరినైతే కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.